ఏపీ శాసనసభలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 2.80 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అలాగే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే ఎలక్షన్స్ కావడంతో మొదటి 3 నెలల కంటే ఆర్థిక సంవత్సరం వచ్చే మార్చి 31 ముగిసిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ లేకపోతే జూలై ఈ 3-4 నెలలకి సంబంధించి ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపు కాబట్టి దానికి సంబంధించి ఎలక్షన్స్ కాబట్టి 3-4 నెలలకి బడ్జెట్ ఆమోదం తీసుకుంటారు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టి మొదటి 3 నెలలకి ఆమోదం తీసుకుంటారా, లేకపోతే కొద్దిగా తక్కువ అమౌంట్ తో 3-4 నెలలకి బడ్జెట్ పెడతారనేది ప్రవేశపెట్టిన తర్వాత చూడాల్సింది. కొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదించిన తర్వాత 11 గంటలకి శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలకి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు, వ్యవసాయం, అదేవిధంగా ఆరోగ్య రంగాలు, విద్యా రంగాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేసినట్టుగా తెలుస్తోంది. వివిధ శాఖల నుంచి నివేదికలు తీసుకున్నారు. ఎలక్షన్ సీజన్ కావడంతో కొంత సంక్షేమాన్ని కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దిశగానే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. లావణ్య, అయితే ప్రసన్న, ఎన్ని లక్షల కోట్లు ఉండొచ్చు బడ్జెట్? అంటే యాక్చువల్ గా లాస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,79,000 కోట్లు ఉంది. ఇప్పుడు ఎక్కువే 3 లక్షలు 3.12 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఓటాన్ అకౌంట్ కావడంతో కనుక తగ్గించి పెడతారా, లేకపోతే 3 లక్షలు బడ్జెట్ పెట్టిన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. 2,20,000తో మొదలైన బడ్జెట్ సుమారు 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల వరకు వచ్చింది. ఆ రకంగానే నిధులు, కేటాయింపులు, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే తరహా యాంగిల్లోనే బడ్జెట్ ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, ఎన్ని నెలల ఖర్చు కోసం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం? అంటే యాక్చువల్ గా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. మార్చి 31 వరకు గత కేటాయింపులు ఉంటాయి. 2023-24 ఇప్పుడు 2024-25 మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్ అవసరమైతే 4వ నెల జూలై వరకు కొత్త ప్రభుత్వం మే ఎండింగ్ లో వస్తుంది. జూన్లో కానీ జూలైలో కానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 3-4 నెలలకు సంబంధించిన ప్రభుత్వ ఖర్చులు, ఎమర్జెన్సీ ఖర్చులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులకు సంబంధించి ఏమైనా ఉంటే వాటన్నిటికీ ఆమోదం తెలపడం కోసం ఈ 3-4 నెలలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.